నమస్తే, నా పేరు ధృవ వెంకట్. ఈరోజు 36వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారితో మన ఇది సంగతి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ అన్న. నమస్కారం అన్న. ఇది సంగతికి మిత్రులకు శ్రేయభిలాషి అందరికీ 36వ డివిజన్ కార్పొరేటర్గా నమస్కారం తెలుపుతున్నా. ఓకే అన్న, ఎట్లా ఉన్నారు? పర్లేదన్న. పర్లేదా? బాగున్నారా? బాగున్నాం అన్న. మరి పర్లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఉందా? ఉంటే ఎంతవరకు పనిచేస్తుంది? ఇక డ్రైనేజ్ అన్న అది ఉన్నదే అంటే ఉన్నదే. ఎంతవరకు పనిచేస్తుంటే ఇదివరకు వాళ్ళు కనెక్షన్స్ దేనికి ఇవ్వలేరు. ఇళ్ళకి వెళ్ళి ఏదైతే డ్రైనేజ్కు కనెక్షన్ ఇవ్వాలనో అది ఇప్పుడు కూడా పెండింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు మొన్న బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు కార్యక్రమం చాలు చేస్తామని చెప్పి మొన్న ఎంసీ లాస్ట్ మీటింగ్ లో చెప్పిండ్రు. అది ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు చూసినా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అని అంటున్నారు. మరి డివిజన్ వారీగా వెళ్తే మాత్రము అసలు లేదంటున్నారు. ఇప్పుడు మీ మాటలోనే వింటున్నాం మనం. డివిజన్ నా మాట అనే కాదు, ఒక్కొక్క డివిజన్ ఉంది, ఒక డివిజన్ లేదని కాదు కదా. నిజామాబాద్ టోటల్ గా ఉన్నదే గది. నేను చెప్పినా కదే, మేము చెప్పకుండా నీకు కూడా తెలిసింది కూడా కదే కదా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండ్రు, దాన్ని ఇంకా యూజువల్ ఫుల్ లో ఇంకా రాలేదు. అది మొన్ననే ఏదో బడ్జెట్ మీరు పర్సనల్ గా పెట్టుకోవాలి ఇంట్లోకి వెళ్ళి కనెక్షన్ అంటే, మాకు ఇంత పెద్ద కట్టారు డైరెక్ట్ పోగా మేము అలా దాకా ఎందుకు పోతాం, పైసలు ఎందుకు ఖర్చు పెడతామని పబ్లిక్ కొద్దిగా రియాక్షన్ కాబట్టి దాంట్లో మొన్న మున్సిపల్లే అది కూడా కనెక్షన్ మనమే పెట్టియాలా, దాన్ని కొద్దిగా బడ్జెట్ శాంక్షన్ అయిందని మనం చెప్పింది. ఇప్పుడు ఆ వర్క్ బహుశా ఇప్పుడు నెక్స్ట్ నడుస్తుండొచ్చు, అఫిషియల్గా అది చేస్తారు. మాకు మున్సిపల్ నుంచి వచ్చినాయి 80 లక్షల రూపాయలు. 80 లక్షలు మొత్తం 80-90. పర్సనల్గా 10 లక్షలు సీనన్న ₹1 కోటి వర్క్ చేసినవి. యాక్చువల్గా మీకు ఎంత కమిషన్ అయింది? మాకేమొస్తుంది అన్న, ఎవరి దగ్గర తీసుకోలేదు. ఏ రోడ్ ఏ కాంట్రాక్టర్ అడిగినా చెప్తారు. ఈవెన్ మొన్న చేసినాం పర్సెంటేజ్ ఉంటుంది కదా, అదే ఉన్నది. కొందరు అంటారు 2%, 3% ఇస్తారు. మాకు ఆ 3% ఇచ్చే వాళ్ళు రోడ్ గట్టిగా 20 తీసుకోలేదు. అది ఇచ్చేది ఇంకా జర ఒక ఫిట్ ఎక్కువ జరుపు. ఇలా రోడ్కి మోరికి ఉన్నది కానీ ప్యాచ్ వర్క్ చేసి ఆ కార్యక్రమాలు చేసి. మీరు బడా వ్యాపారి, గంజు నిజామాబాద్ లో గంజు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. బడా వ్యాపారి, అన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. శంకర్ మోటార్స్, ఒడ్డెట్పల్లిలో ఒక రైస్ మిల్లు, గంజులో ఎంపీటీ పెద్ద షాప్ ఉంది. మరి ఇంత సంపాదన ఉండి ఇంత వ్యాపారం చేయంగా మరి రాజకీయాలకు ఎందుకు వచ్చిండ్రు? ఓన్లీ డబ్బులు సంపాదించడానికి రాజకీయాన్ని ఎంచుకున్నారా, లేకుంటే దేనికోసం వచ్చిండ్రు? రాజకీయ ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో. ప్రజాసేవ చేయాలి అనుకుంటే రాజకీయాల్లోకి రానవసరం లేదు, అట్లా కూడా చేయొచ్చు. అట్లా కూడా చేసినాం అన్న. పర్సనల్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు మీరు అడిగారు ఒడ్డెట్పల్లి మా మాతా మందిర్ టెంపుల్, అది ఎట్లా ఉండి వాళ్ళు ఎట్లా చేసినాం, ఎంతమంది తెస్తారు అనేది అక్కడ ఉన్న పబ్లిక్ తెలుస్తుంది. ఓకే, నా స్టడీ కూడా 5th, 6th కంటే ఎక్కువ లేదు. నేను అప్పటి నుంచి సాలరీ చేశాను, గుమస్తా చేశాను. గుమస్తా ఉన్నప్పుడు పెళ్ళి అయింది. తర్వాత నేను 80లో వ్యాపారం పెట్టాను. 80 నుంచి రెగ్యులర్గా నేను మా రావ సంఘం ప్రెసిడెంట్ చేశాను 2 సార్లు. ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసే దాని మీదనే మమ్మల్ని ఇది చేస్తారు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా 2 సార్లు చేశానంటే మేము పబ్లిక్లో ఎట్లా ఉంటేనే 2 సార్లు ప్రెసిడెంట్ పోస్ట్ మనకి ఇస్తారు. మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ రాజకీయ అరంగేట్రం మొదలు పెట్టినా, లేకుంటే అంతకంటే ముందు రాజకీయ ఫ్యామిలీ? లేదన్న, నాతోనే. మీ నుంచే స్టార్ట్? నాతోనే. మా రాజకీయంలో వ్యాపారం కూడా మాతోనే స్టార్ట్. మనంతా వ్యవసాయం సంబంధించింది. మా అన్నలు కానీ మా ఫాదర్ కానీ అదంతా వ్యాపారం లక్షణ, అది మన వ్యవసాయమే. వ్యవసాయ కుటుంబం మీది? వ్యవసాయ కుటుంబం. అంటే ఇప్పుడు అన్నతో మీకు రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది? 84లో అన్నగారు మీటింగ్ పెడితే అప్పుడు నేను 83లో టీడీపీ వచ్చింది. 83లో టీడీపీలో అప్పుడు 1 సంవత్సరం జాయిన్ అయింది. నేను చేసినా కానీ 83 నాకు ఇంట్రెస్ట్ లేకుండా 84 నుంచి ధరంపూర్ శ్రీనివాస్తో సభ్యత్వంతో 9 నుంచి, అంటే 84 నుంచి రెగ్యులర్ ఇప్పటిదాకా కూడా మనం సీనన్న మనిషినే, సీనన్నకు సంబంధించిన మనిషినే అంటారు. 84 నుంచి 19 దాకా కాంగ్రెసే. అప్పుడు 19 దాకా నేను కాంగ్రెసే. అప్పటిదాకా నేను దేంట్లో వేరే పార్టీలకు కానీ ఎండ్లకు కానీ పోయిందని ఏది ఉన్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా ధరంపూర్ శ్రీనివాస్ గారితోనే నా లేవా కార్యక్రమాలు ఉంటుండే. తను నాకు అరొక దాంట్లో నాకు స్టేట్ ఫుడ్ అడ్వైజర్ డైరెక్టర్ తనని ఇచ్చాడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తనని ఇచ్చాడు. తన నాకు ఎన్నో కార్యక్రమాల్లో నాకు ప్రోత్సహించిండు. అట్లా అంటున్నారు, ఇంటికి పోతే సమస్య కూడా పట్టించుకోరు, శంకరన్న దగ్గర పోతే ఉంటారన్న అని అనగానే కాదు. నేను ఎవరికి పట్టించుకోలేదు, ఏం కథ అనేది ఎవరికి చెప్పే అవసరం లేదు. నా ఇంటికి వచ్చినాక నేను ఎవరికి కూడా వాపస్ చేయలేదు. మరి మోర్ల సమస్యలు కానీ లైట్ సమస్యలు కానీ లేవు అని చెప్పి మీ ఇంటికి వస్తే
నా దగ్గరికి ఎందుకు వస్తుండ్రు భయ్ అని చెప్పి అట్లా ఉన్నాయి ఆ దాఖలాలు? పొలిటికల్ ఎట్లుంటది అన్న, పబ్లిక్ ఉండదు. పబ్లిక్ లా ఎవరికి ఏ నాయకుడు వచ్చినా పబ్లిక్ కావాల్సింది పని కావాలంటారు తప్ప అలా పొలిటికల్ చేయరు. పొలిటికల్ చేయాలంటే ఇంకోళ్ళ మీద ఏదైనా బురదాలంటే పొలిటికల్ టు పొలిటికల్, ఆ రాజకీయాలు తప్ప వేరే కార్యక్రమాలు ఏవి ఉన్నాయి. మేము ఎవరికి కూడా ఎన్నడూ కూడా ఎవరికి వాపస్ చేయలేము, ఏ కార్యక్రమం కూడా కాదని చెప్పలేము. చేసినాం డెవలప్మెంట్ ఎంత కావాలో వాళ్ళ తిరిగితే ఏర్పడుతుంది. ఎంత డెవలప్ చేసినాము ఏం కథ అనేది. నాకు 36 డివిజన్ల మార్వాడీస్ కానీ, కోమట్లు కానీ, మా వంజార్ సంఘం, మా కులస్తులు కానీ ఉన్నాయి. ఈ 3 కులాలు ఎక్కువ. ఈ 3 కులాలంతా మినిమం వ్యాపారకు సంబంధించిన వాళ్ళేనే. అదే డివిజన్ లో ఎస్టీ హాస్టల్ ఉంది. ఇప్పటి వరకు ఆ ఎస్టీ హాస్టల్లో పోయి మరి పిల్లలకి ఏం జరిగింది అని చెప్పేసి పోయిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయన్న. ఒకసారి కాదు 4 సార్లు పోయినాం. ఫుడ్ బాగలేదు, రైస్ బాగలేదు, కూరగాయలు కుళ్ళిపోయినాయి, అట్లాంటి పోయినాము, ఫోటోలు తీసినాము, బయట వైరస్ చేసినాము. అలా కావాల్సింది ఏంది, టాయిలెట్ ప్రాబ్లం లేదు, వాటర్ లేదు సార్, ఇవాళ వాటర్ రాలేదు సార్, పర్వాలేదు అంటే ఫోన్ చేసి వాటర్ తెప్పించి ట్యాంకర్లతో నింపించిన. చేయలేదన్న సమస్య కాదు. వాళ్ళకి ఏది కావాలన్నా మనం వాళ్ళకు సహాయ సహకారాలు అందించినాం. రాజకీయం అంటే సేవనా వ్యాపారమా? లేదన్న, సేవనేనే. వ్యాపారం అనే ఆలోచన ఉంటే రాజకీయంకి రావద్దు. ఇక రాజకీయంకి వచ్చినామంటే వ్యాపారం మనిషే కాడు ఆయన, ఆ వ్యాపారం అలాగైపోతుంది. మరి మీకు అన్ని బిజినెస్లు ఉండగా మీకు టైం ఎట్లా దొరుకుతుంది? మనం అన్న ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ 72 అన్న. నేను 18 నుంచి తక్లీఫ్ 17-18 ఏజ్ నుంచి నేను మేనేజ్ చేసుకొని ఇలా ఈ పొజిషన్లో వచ్చినామంటే అమ్మవారి ఆశీర్వాదము, అన్నగారి ప్రోత్సాహము, తన చేసే కార్యక్రమాలను మనకు అనొకదానికి తన ప్రోత్సహిస్తుండే. అన్న గీదాంటిలకి చేసిన మర్చెంట్ అసోసియేషన్ కూడా 2 సార్లు ప్రెసిడెంట్ చేసిన, 2 సార్లు సెక్రటరీ చేసిన. మర్చెంట్ అసోసియేషన్ కూడా మనకు సినన్న మాకు ఉండటానికి మర్చెంట్ అసోసియేషన్ ప్లేస్ లేదంటే తనతో శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు మర్చెంట్ అసోసియేషన్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసినామో సీనన్న ద్వారా ఇప్పించినదే ల్యాండ్. అది మీరు ఎంత అభివృద్ధి చేసిన అంటున్నారు కదా, మరి నెక్స్ట్ బీజేపీ టికెట్ మీకు వస్తుందా అన్న? నేను చేసిన కార్యక్రమం మీదకి వెళ్ళి రావాలా, రాకపోవడం అనేది ఏమున్నా, మనం ఏ తప్పులు చేసి. మీ ఏజ్ 70+ అంటున్నారు. 70+ అంటున్నారు అంటే కాకపోతే ఏంటంటే మీరు 70 సంవత్సరాల పైన ఉన్నా కానీ ఇంత యాక్టివ్గా ఉన్నారు. మనం ఒక్కొక్కసారి ఏందన్నా 2 రోజులు ఉపాసం ఉండి కూడా వర్క్ చేసిన దినాలని అప్పట్లో ఆ బాడీ అట్లా కంట్రోల్ అయిపోయింది. పేదరికం చూసిండ్రు, ఈ రోజు ఆ పేదరికంలో నుంచి వచ్చింది. నాకు ఇప్పుడు అంటున్నది ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేసేటప్పుడు నా మ్యారేజ్ 69 అయింది. అప్పుడు మంత్లీ 25 రూపీస్ జీతం అన్న. 70 సంవత్సరాలు అయిపోయింది అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది, మీరు టర్మ్ అయిపోయింది. సో ఇంకా మీకు పదవి ఆశ ఎందుకు పోతలేదు? మరి నేను పదవి కావాలనేది ఎమ్మడబడతలేను. ఇస్తేనే ఖచ్చితంగా ఎందుకు ఇయ్యరు, నేను ఇంత చేసిన అనేది కొట్లాట కూడా లేదు. విషయం ఏంది, సేవ చేస్తున్నాడు, ఏజ్ బార్ ఉంది అయినా కానీ సేవ చేస్తున్నాడు. ఆయన ఉంటే నలుగురికి సేవ పనికొస్తాడని ఉద్దేశం ఉంటే చేయాలా, నువ్వే చేయాలనుకుంటే చేతందుకు ఇప్పుడు కూడా తయారున్నా. నమ్ముకొని వచ్చిన తర్వాత కాంగ్రెస్ ని మోసం చేసి మీరు బీజేపీకి ఎందుకు వచ్చారు? నేను మోసం ఏం చేయలేదు. మరి కాంగ్రెస్ సంవత్సరాలు దగ్గర 1984 నుంచి 2019 వరకు ఉన్నారు మీరు. అటువంటి కాంగ్రెస్ ను వదిలేసుకొని బీజేపీకి పదవి దాహంతో 2019వ సంవత్సరంలో టికెట్ ఇస్తానని ఎందుకు జంప్ అయ్యారు? కాంగ్రెస్ లో కూడా టికెట్ ఇస్తానరే. కాంగ్రెస్ లో సతీష్ పవార్ మీద నాకు టికెట్ ఇచ్చిండ్రు. నాకు అప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ అయిన వ్యాపారం ఉన్నది అప్పటికి. ఆ సంవత్సరంలో నేను ఇంకా అబ్బాయిలకు ఫరమ్స్ అప్పచెప్పలేము, నేనే కూర్చుంటుంటే నేనే చేస్తున్నా. అన్నా లేదంటే లేదు మాస్టర్ నువ్వు కంపల్సరీ ఉండాలి, కమ్యూనిటీ ఎక్కువ ఉంది నీకు అంటలకి. అప్పుడు సతీష్ పవార్ ఎమ్మెల్యే మేయర్ కోసానికి ఆయన 41 డివిజన్ నుంచి ఆయన నేను పోటీ పడ్డాం. పోటీ పడితే కొద్ది దాంట్లో ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే పోస్ట్ చేసిన ఆయన ఇలా కార్పొరేటర్ ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ గా పోస్ట్ చేసిన కాంటెస్ట్ చేసింది కాబట్టి ఆయనకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ. అయినా కానీ కూడా మీరు ఢీకొని సెకండ్ ప్లేస్ లో చేసిన. మనం సీనన్న రికమెండేషన్ మీద ఒక 4-5 కంపల్సరీ ఎమ్మెల్యే మన కార్పొరేటర్ కు సీట్లు వచ్చింది. రిఫరెన్స్ మీద మీకు వచ్చిందంట అన్న. మాణిక్ బండార్ గానీ, ఖానాపూర్ గానీ, ఏవైతే ఉన్నాయో పాత తన సంబంధించిన వాళ్ళందరం తన త్రూ వచ్చినాయి. 4-5 ఉన్నాయి. తన ఇచ్చిండు, తన మాట నిలబెట్టినాం, గెలిచినాం. 5 సంవత్సరాలు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మొన్న మా కార్యక్రమాలు గట్లా జరిగింది. డివిజన్లో 4 పార్కులు ఉన్నాయి. పార్కుల్లో ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీ దగ్గరికి ప్రజలు వస్తే అసలు మీరు లైట్గా అంటే నా దగ్గరికి సమస్యలు తీసుకురావద్దని చెప్పేసి
అన్నారా అనలేదా? అన్న సమస్యల కోసానికి మేము ఇక్కడ ఉంటే మీ సమస్యలు తీసుకురావద్దనే సమస్యనే ఉండదు. కారణం ఏంది అయినా బిజీ ఉన్నా గంజల పని అది ఇప్పుడు వీళ్ళకి వచ్చి నుంచి నా గంజితో పనే లేకుండా. ఎందుకు మేమే చూసినాము గంజలం, మీరు బిజినెస్ చేయగా మేము చూసినాము. ఎందుకంటే సీజన్ సంవత్సరంలో ఒక 2-3 నెలలు అయితే పసుపు సీజన్ వచ్చిందంటే అక్కడనే ఉంటారు. అది మీరు ఇటు ఈ కార్యక్రమాలు చేస్తాము పోకడ రాకడ ఉంటుంది, కానీ అక్కడ కూర్చుండే అనేది సమస్య లేదు. ఇప్పుడు 5 years నుంచి 5 సంవత్సరాల నుంచి నేను 6 సంవత్సరాల మా అబ్బాయిలకు యువలకు అలాగ అప్పచెప్పేసి మనం ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఈ సేవా కార్యక్రమాలని. నేను మీరు ఒక మాట అన్నారు చూడు, నేను ఈడ ఉంటాను ఏమైనా ఉంటే నా పొలాలు రైస్ మిల్, నేను అక్కడక్కడ గడ్డిలోకి పోను. గడ్డిలో ఏదైనా పని ఉంటే ఏదైనా మీటింగ్లు ఉన్నాయి మాజీ అధ్యక్షుడు అని పిలుస్తారు ఏదైనా అడ్వైజర్గా, దీనికి సంబంధం తప్ప నేను షాప్ లో కూర్చున్నాడు అనేది. పార్కులకు ఎటువంటి భద్రత కల్పించింది? అసలు పార్కుల కల్పించలేదు అని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏ శంకరన్న దగ్గరికి పోతే ఏం పనులు కావాలని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు ప్రజలు అంటున్నమాట. మరి ఎటువంటి కార్యక్రమాలు యూత్ అనేది ఈ రోజు మీ డివిజన్ లో అంటే 36వ డివిజన్ లో స్పెషల్ గా చాలా మంది అడ్డలేస్తా ఉన్నారు మన ఈ పార్కులలో. తర్వాత చాలా మంది పోలీస్ దగ్గర కూడా పోయిండ్రు, మీ దగ్గర కూడా వచ్చిండ్రు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు చాలా అంటే సమస్య లాగానే అంటే మిగిలిపోయింది, అసలు ఏం పట్టించుకోలేదని చెప్పేసి ప్రజలు మాత్రం అంటున్నారు. అది రోజు కార్యక్రమం ఏమైపోయిందంటే మా దగ్గర యూత్ ఎట్లా ఏంటి పిల్లలు పార్కులలో గోడలు దుంకటము, డింగ్ చేయటము, మట్కలు ఇవన్నీ పత్తలాడు ఇవన్నీ కాంప్లైంట్స్ రోజు కనీసం సాయంత్రం 6:30 7 కొట్టి నుంచి రాత్రి 10 కొట్టిన దాకా కాంప్లైంట్స్ వస్తూనే ఉండే. వచ్చినప్పుడు మేము ఒక్కొక్కసారి మేము డైరెక్ట్ వెళ్ళాం, వార్నింగ్ ఇచ్చాము, ఎలగొట్టాము, ఒక్కొక్కసారి కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు కూడా దొరకబట్టిండ్రు, ఎఫ్ఐఆర్లు కూడా పెట్టిండ్రు, వాళ్ళ మీద ఎన్నో చేసిండ్రు. ఇక ఇట్లాంటి ఎన్ని చేసినా అయితే లేదని చెప్పి దాన్ని ఎంబడవాడి జంప్ కాకుండా హైట్ లేబట్టి మొత్తం టోటల్ పార్కులకు ఫినిషింగ్ చేయించేసి ఇప్పుడు ఎవరు కూడా లోపలికి పోవడానికి రావడానికి లేదు. ఇప్పుడు పార్క్ ఓపెన్ చేస్తే మేము ఆడుకుంటుంటే అంటే అట్లా ఏం లేదు, టైంకి ఓపెన్ చేస్తున్నారు, మా వాళ్ళు మళ్ళీ లాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు పోయింది అది. మొన్నటిదాకా మాత్రం అది ఉండే దృష్టికి రోజు కంప్లైంట్స్ కూడా ఉండే, లేవని అంటలేం. నా తాగిళ్ళు పెడుతున్నారు, పట్టించుకుంటూ లేరు, మా ఇళ్లకు బట్టలు పడేస్తున్నారు, మేము అంటే మా మీదికి వచ్చేస్తున్నారు అనేది కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్లు విన్నాం, మేము స్వయంగా విజిట్ చేసినాము. మాతోని జర ఇదిగా వినలేరు అనుకున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి పంపించినాం. మీ దృష్టిలో కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఏ పని చేసినా సేవా కార్యక్రమాలే. కార్పొరేటర్ చేసినట్టు ఎందుకు చేసిన కార్పొరేటర్ గల్లీలో పేదవాళ్ళు ఎట్లున్నారు, బోర్లు ఏమున్నాయి, రోడ్లది ఏంది, లైట్ ఇది ఏంది, వాటర్ ఇది ఏంది. వాటర్ ప్రాబ్లం మా దగ్గర ఎప్పుడు మా వాడుకు, ఎందుకంటే ఏదైనా ఒకటి ఆడ లీకేజ్ ఉందంటే మాకు 2 రోజులు బంద్. మాకు మా మెసేజ్ పెట్టేస్తుండే మా వాటర్ సెక్షన్ అయినా, సార్ రేపు వాటర్ రాదు ఏంటనే ట్యాంకర్లు ఛత్రపతి హనుమాన్ గడ ఒకటి, మా నంబేవాడ ఒకటి, ఆడొకటి ఈడొకటి పంపి అయినంత మటుకు సాల్వ్ చేసినాం. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా కార్పొరేటర్లు ఎమ్మెల్యే టీఆర్ఎస్, మా ఫండ్ మా వాళ్ళకు బారాయణ వస్తే మాకు చారాను, వాళ్ళ వర్కులు కొద్దిగా ఎక్కువ అయినచ్చు మాకు తక్కువ అయినచ్చు. అయినా స్పెషల్ గా ధర్మపురి బారాన వస్తే చారానా అని చెప్పేసి అంటే మీరే కార్పొరేటర్ గా ఉండి బారానాలకు వచ్చింది మాకు చారాన వచ్చింది అని అంటున్నారు కదా, అంటే మీరు ఎందుకు కొట్టాలేకపోయింది, మీరు ఎందుకు బారాన తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదంటే దానికి కారణం ₹1 కోటి శాంక్షన్ అయింది, మా దగ్గర శిలాపలకాలు వేసినాం. వాళ్ళ కార్పొరేటర్ ఎవరు ఉన్నాయో వాళ్ళకి శాంక్షన్ అయినాయి, వాళ్ళ వర్కులు అయిపోయినాయి. మాకేమో ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికాయ కొట్టు కూర్చున్నాం, పని చేయగానే పని బంద్ అయిపోయాడు. ఏం చేయాలా, గవర్నమెంట్ ఆల్రెడీ, ఎమ్మెల్యే ఆల్రెడీ. ఎట్లయిపోయిందంటే అడిచ్చేటోడు మనోడు ఉన్నప్పుడు ఏడ కూర్చున్నా కానీ మంచిగానే అడ్డిస్తారు. నువ్వు కొనా కూర్చుండు, బంతిలో కూర్చో, సప్పదా కూర్చో. వేసేటోడు మనోడు ఉన్నప్పుడు ఏడన్నా ఉండవు, 1 గంట ఎక్కువ వేస్తారు. ఒక్క డివిజన్ లో ఎవరి ఫంక్షన్ ఉన్నా కానీ కూడా పోయి చేతి అడిగిన రోజులు కూడా ఎక్కడ లేవు అని చెప్పేసి కూడా అది కూడా ఆరోపణ ఉంది. ఎందుకంటే ప్రజల్లో అంటే మీరు అసలు పబ్లిక్ తోటి అసలు రిలేషన్ పెట్టుకోరు అన్నట్టుగా ఉన్నది. నమస్తే చేసినా కానుడే అన్నట్టు అంటే లైట్ తీసుకుంటారా అనేసి కూడా పబ్లిక్ అనుకుంటా ఉన్నారు. అన్న ఒక చేత్తో ఇట్లా నమస్తే అంటారు, మేము 2 చేత్తో ఇట్లా అనిపోతామే, గంతే తప్ప అంటారు. అంటే మీరు చెప్తున్నది ఒకలా ఉంది, చేస్తున్నది ఒకలా ఉంది అన్నట్టు అని అంటారు. అన్న ఇవాళ రేపు అన్న చంద్రబాబు నమస్తే తమ్మి ఉంటుంది, మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు ఎట్లా ఊహించుకుంటే దానికి మనం ఏం చేయలేము. కరోనాలో ఎంత సాయం చేసినాం అనేది పబ్లిక్ తెలుసు.